ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం సుస్వాగతం. తిరుపతికి కొండలు 7, ఇంద్రధనుస్సులో రంగులు 7, ప్రపంచంలో వింతలు 7. ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ కి ఎదురే లేదు. ఓకే, కవితలు ఎలాగో బై మిస్టేక్ బయటకు వచ్చేస్తాయి కాబట్టి మీ దగ్గర నుంచి ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ కూడా ఇలాగే తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీకు కూడా నా అంత టాలెంట్ ఉంది నాకు తెలిసిన విషయం. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎక్స్ లైఫ్, ప్రెసెంట్ లైఫ్, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్, అయోమయం. నాకు అదేంటి ఎవ్రీడే భూతకాలమే. పి ఫర్ పరమపద సోపానం. ఆవిడెవరు? పాములు, నిచ్చెరలు, ఇవే జీవితంలో కష్టాలు నష్టాలు. అంటే ఏంటి అర్థం? బా స్నేక్ అండ్ లాడర్. వైకుంఠపాల అలా చెప్పుకోవచ్చు కదా. రాచిరం తెలియదు మనకి. దాని తర్వాత ఏదో అన్నావు. పాములు, నిచ్చెరలు, ఇవే జీవితంలో కష్టాలు సుఖాలు. వెరీ గుడ్. ఎలా చెప్పారు తెలుసా? పందులు, వాటి పెంపకాలు, వాటి ఉపయోగాలు. ఆర్ ఫర్ రైల్వే ప్లాట్ఫారం. ఎక్కేవారు, దిగేవారు, లోకంలో పుట్టేవారు, గిట్టేవారు. ఏమైంది వాళ్ళు వీళ్ళకి అందరికి? ప్లాట్ఫారం కూడా జీవితం లాంటిదమ్మా. అయ్యయ్యో. ఈ ఫర్ ఎక్సిలేటర్. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, జీవితంలో అది గొప్పవాళ్ళు, దిగేవాళ్ళు. సరే, ఎస్కలేటర్ స్పెల్లింగ్ చెప్పు. EXELLED. ఎస్ ఫర్ సర్కస్. రకరకాల విన్యాసాలు, బతకడానికి మనిషి ఆడి డ్రామాలు. ఏ ఊర్లో సర్కస్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది? మా ఊర్లో సి తో స్టార్ట్ అయ్యేది. మేము తెలుగులో రాసుకున్నాం. అబ్బా ఇంకో సా. సోపపానం. ఇదేంటిది? కుంభీపాకం లాగా సుబేష్ అనే అన్న సాత నిజం చెప్పు ప్లీజ్. సంత. జీవితంలో మనం కొనేది అమ్మది, పాపుణ్యాలు పంచుకునే వాళ్ళు. ఎన్నిసార్లు చదివారు మీరు? జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉంటుంది. రోజు పొద్దున్న 2 వాడండి, తగ్గిపోతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు మీకు ఎవరికి. ఏంటేంటో మాట్లాడుతున్నారు మీరంతా. థ్యాంక్ యూ సో మచ్. అంటే మన కంగారు వచ్చినప్పుడు మనం తడబడతాం, ఏంటంటో మాట్లాడుతూ ఉంటాం. టెన్షన్ కదా మనకు కూడా. పాపం ఫస్ట్ టైం చాలా మందికి, అంటే డిగ్రీ ఇంటర్ అవ్వడం కాదు నేను అంటుంది, లైట్లు షూటింగ్ అంతా తడబడతాం. సో ఇలాగే మా సుబ్బారావు వాళ్ళ ఆవిడ క్యారింగ్. ఓకే, గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాడు. హాస్పిటల్ తీసుకెళ్లాడు. సో నర్స్ అంది, సార్ మీరు బయట వెయిట్ చేయండి, నేను ఆపరేషన్ అవగానే చెప్తానండి. అమ్మ నువ్వు డైరెక్ట్ గా చెప్పక నాకు ఎక్సైట్మెంట్ తట్టుకోలేను నేను. అబ్బాయి పుడితే టొమాటో అని చెప్పు, అమ్మాయి పుడితే ఉల్లిపాయ అని చెప్పు అమ్మా. సరే, నర్స్ ఆపరేషన్ అయిపోయింది. ఆనందంగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, సార్ మీకు మిక్స్డ్ టొమాటో కర్రీ పుట్టారు సార్ అని. నర్సు ఉద్దేశంలో కవల పిల్లలు పుట్టారు అని అర్థం అన్నమాట. ఈ బుర్రలు ఉన్నాయి, మామూలు బుర్రలు కాదు. నాకు తెలిసి మీరంతా ఏమనుకున్నారో నాకు అర్థమైంది. సో ఇలా మీరు కూడా చాలా సందర్భాల్లో తడబడి ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి రిపోర్ట్ కార్డు తీసుకెళ్తున్న దగ్గర నుంచి. సో మీ ఉద్దేశంలో మీరు పడ్డ కంగారు సందర్భాలు? ఎగ్జామ్ హాల్లో స్లిప్స్ పెట్టి ఎగ్జామ్ రాయాలంటే కొంచెం తడబడతాం ఇన్విజిలేటర్ ముందు. అయ్యయ్యో, ఎక్స్పీరియన్స్ లేనట్టుంది పిల్లకి. చూపించండి రా, అలా వదిలేకండి రా. మేమేం చేసేవాళ్ళం అంటే అస్తమానం మమ్మల్ని చెక్ చేస్తాడు. ఫేస్ అలాంటిది కాబట్టి ముందొచ్చి ప్రదీప్ ఇది అమ్మ అని చెప్పి తరతర సర్దేవాళ్ళు. సో అందుకని ఏం చేసేవాళ్ళు అంటే ఏమీ పెట్టుకోకుండా ముందు 2 ఎగ్జామ్లు మాత్రం ఏదో పెట్టుకోవచ్చు అంటే వచ్చేది. 2 సార్లు ఎదిగాక దొరకపోయాడు. 3వ రోజు పెట్టుకెళ్ళాలి. అరే వీడు రోజు ఇలా చేస్తాడు రా, వీడు తీసుకురాడు. అప్పుడు కట్టలు తీసి టెన్షన్ అదే, అది ఆ సబ్జెక్ట్ దా కాదా అనేది నాకు ఎప్పుడు టెన్షన్ వస్తాడు. ప్రదీప్ కి ప్రపోజ్ చేసినప్పుడు తడబడడం. ఎందుకు తడబడ్డా? నేను ఏమైనా విలన్లో ఉంటాను? ఏ తడబడకుండా ఒకసారి చెప్పమ్మా. పర్లేదు, అక్కడి నుంచి చెప్పమ్మా. దగ్గరికి వస్తే నేను తడబడతా. ఐ లవ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు రోజులో ఇచ్చేవాళ్ళు, వీళ్ళు మైకులు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు చూసామ్మా, అస్సలు తడబడలేదు. తీసి మైక్ నా మొహాన్ని కొట్టావు. ఓకే, ఇంకా ప్రదీప్ ని సెల్ఫీ అడిగినప్పుడు తప్పకుండా దానికి తడబడక్కర్లేదమ్మా, దిగుదాం కాసేపట్లో. ఓకే. క్లాస్ లో మేడం సడన్ గా లేపి సెమినార్ ఇమ్మన్నప్పుడు అంటే ముందు అది ఏ క్లాస్ తెలుసుకోవాలి మనం.
ఆవిడ అసలు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారో అది తెలుసుకోవాలి. ఫస్ట్ నిద్రలో నుండి లేవాలి. మిమ్మల్ని అలా లేపుతూ ఉంటారా బాగా? ఎస్. నేను ఎప్పుడు లేచే ఉండేవాడిని, ఎందుకంటే నన్ను అస్తమానం లేపుతాడు. ఎస్ ప్రదీప్ చెప్పండి, ఎస్ ఎస్ అంటాడు. ఇలా కాదు, అక్కడ అస్తమానం నిలబడుతుంటే ఆన్సర్లు అడుగుతాను, బయటికి వెళ్ళి క్యాంటీన్ లో నిలబడేవాడిని. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నా అడిగినప్పుడు ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేస్తున్నా అంటే గర్ల్ ఫ్రెండ్ నేను కూడా వస్తా అన్నప్పుడు తడబడతాం. కానీ నీకు చాలా ధైర్యం ఉంది భయ్యో, ముందు నిజం చెప్పేసావు. ఫ్రెండ్స్ తో బయట ఉన్నా నిజం చెప్పాను. అయితే మరి అది డాడీ ఇప్పుడే చిన్న పని చెప్పారు, నేను బయటకు వచ్చి మళ్ళీ చేస్తానే అదే. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు హస్బెండ్ నీకు ఇంతకు ముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా తడబడతాం. మీకు ఎలా తెలుసు? మూవీస్ ఎక్స్పీరియన్స్. సినిమాల ప్రభావం మేమే చాలా ఉందన్నమాట. అయితే మనం నైట్ తాగేసి ఇంటికి వచ్చినప్పుడు డాడీ ఎక్కడికి వెళ్ళావరా అని అంటే ఇంత నైట్ అన్నప్పుడు మనం తడబడతాం. చాలా చక్కగా ఉంది నీ బాడీ లాంగ్వేజ్. మా వాళ్ళ కోసం ఒక పాట పాడానా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఊవా ట్రా సరా దాగి చిందేశం అంతే రాదిగా. వెరీ గుడ్. ఓ అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు సన్మానం జరగబోతోంది. ఈ 2 వేళ్లతో కాలు బొటన వేళ్ళు పట్టుకున్నానా? రెండమ్మా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మధ్యలో ఆవిడ ఎక్కువ రిగ్గింగ్ చేసింది. ఆవిడ నువ్వు కొనాలా? ఈవిడ సెకండ్ రౌండ్ లోకి వచ్చారు. అమ్మా చేతికి ఇంకు మార్క్ వేసావా లేదా? లాస్ట్ ఎగ్జామ్ మనతో చదివించినప్పుడు తడబడతాం. సూపర్. మనం పిల్లల పేరెంట్కి వెళ్తాం కదా. నేను పేరెంట్ వాళ్ళకి వెళ్ళను, నువ్వు వెళ్తుంటావా? వచ్చేస్తాడు బంధువులు, మీరు పిల్ల బంధువా అంటే అప్పుడు మనం తడబడతాం. ఇటు నుంచి వచ్చామని చెప్తాం. కాలేజీలో ఉన్నప్పుడు మాక్సిమం టైం పాకెట్ మనీ కాపాడుకోవడానికి ఏదో ఒక పెళ్లిలోకి వెళ్ళి తింటూనే ఉండేవాళ్ళం. బెటర్ వే దొరికిపోతే ఏం లేదండి, క్యాటరింగ్ స్టాఫ్ అని చెప్పాలి. అమ్మాయి మన కళ్ళల్లో కలిపెట్టి చూసి ఆమె అందాన్ని పొగడమన్నప్పుడు మనం తడబడతాం. ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆవిడ్ని పొగుడు. సార్ ఇలా ఉన్నప్పుడు ఏం పొగుడుతాం సార్, అందుకే తడబడతాం సార్. నిన్ను చూస్తుంటే రాత్రులు చీకటి గుర్తు రావట్లేదు, ఉదయం పాటు పగల గుర్తు రావట్లేదు. అసలు నిన్ను చూస్తుంటే నేను ఎందుకు నీ దగ్గరకు వచ్చానని నన్ను నేనే గుర్తు రావట్లేదు. ఇంతకన్నా నాకు రావట్లేదు, మాటలు రావట్లేదు. నా గర్ల్ ఫ్రెండ్ నా ఫేస్బుక్ పాస్వర్డ్ అడిగినప్పుడు పాస్వర్డ్ ఇస్తే ఫేస్బుక్ ఏమవుద్దా అని కాదు టెన్షన్, ఆ పాస్వర్డ్ కాస్త ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు అయి ఉంటది కదా, అది టెన్షన్. ఈవిడెవరు అని అడుగుతుంది కదా. క్లాస్ లో టీచర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు బాగా చదువుకోమ్మా ఇంటికి వచ్చిన చుట్టాలు నువ్వేం చేస్తున్నావు అమ్మా అని అడిగినప్పుడు దాన్ని తడబడక నాకైతే. లవర్ తో మూవీకి వెళ్ళినప్పుడు పేరెంట్స్ కి దొరికినప్పుడు ఏం చెప్పాలో తెలియక తడబడతాం. ఏం పేరు? వరలక్ష్మి. అయ్యో ఆయన పేరు వరలక్ష్మి. లవర్ మన సెల్ఫీ అడిగినప్పుడు. మా లవర్ అంటే నీ లవర్ నాలో ఒకటే కదా. నేను ఇంకా ఎత్తుక్కోలేదు, నాకు కూడా ఎత్తికి పెట్టమా. లవర్ తో బయట ఉన్నప్పుడు ఫాదర్ కాల్ చేసి ఇంటికి రమ్మంటే ఇక్కడ లవర్ ఏమో పంపించాక తర్వాత లేట్కి వెళ్ళినాక మళ్ళీ అడుగుతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. మీరంతా ఎందుకు వాళ్ళని విలువలు చేస్తున్నారు మీరు నాకు అర్థం కాదు. జీవితంలో చాలా చేంజ్ చేస్తున్నారు కదా. మమ్మల్ని మాత్రం ఏమవుతుంది గర్ల్స్ కొట్టుడు కొట్టాలి, ఏమనకూడదు. గర్ల్ ఫ్రెండ్ బదులు వాళ్ళ అక్క కిస్ ఇచ్చినప్పుడు.
వాళ్ళ ట్విన్స్. వెరీ గుడ్ అన్న. మైక్ పక్క పైకి ఇవ్వు. ఇక ఈ 2 వేలతో కాలు పట్టిన వేలు పట్టుకో. రెడీ. వాట్ ఏ రిథమిక్ సౌండ్. వెరీ గుడ్. కూర్చోండి. మేకప్ లేకుండా నా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు తను నన్ను గుర్తుపట్టకుంటే తలబడతా. నెక్స్ట్ ఏంటి? 2 kgs వెయిట్ కూడా తగ్గుంటారు మీరు. మన రిలేటివ్స్ ఎవరైనా స్టడీ గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటాం. యమహా 2.0 అనే ఒక కొత్త కోర్స్ చేస్తానని చెప్పాలి వాళ్ళందరికీ. నెక్స్ట్ ఏంటి? టాప్ నుంచి సెకండ్ రో లాస్ట్ పర్సన్. సైలెంట్ గా ముందే వెనకాల దాంకుంటాడు ఆయన. వామ్మో నన్ను లేపుతాడు. డాన్స్ వచ్చా నీకు? డాడీ డబ్బులకి డాడీ పర్స్ నుంచి డాన్స్ వచ్చా అన్న. బైక్ పక్క పైనకి ఇచ్చేసిన కింద. నెక్స్ట్ ఏంటి? మ్యూజిక్. Side, 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 please. Local boys here. Side, 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 please. You don't come near. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. Side, 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 please. Side, 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 please. Love for love, okay, just you and Tunna clear అవ్వాలి. Side, 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 please. Side, 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 please. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here. సూపర్ గా డాన్స్ చేశారు. అసలు మామూలుగా కాదు అసలు. వెల్డన్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడతో మొదటి విడత పోలింగ్ పూర్తయింది. ఇందులోంచి డిపాజిట్లు గల్లంతైన 4 మాత్రం ముందుకు వస్తారు. ఓకే, సో ఆ 4 ఎవరంటే టోపియా, Side, 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 please. We are the local. Side, 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 please. Local. మా డాన్, మా బాద్షా. అందగాడా అందగాడా అందాలన్నీ ఎందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. మల్లె ముక్క మల్లె ముక్క రమ్మంటోందో ఎండగాడా, పూల పక్క సాకు ఒక్క అందుకోరా సుందరా. గోదారల్లి నాలో నీవేరా, నోరూరించి ఆడుబొమ్మ ఆడుకోరా పాడుకోరా రాత్రిరంతా. అండ్ వీళ్ళిద్దరితో పాటు గురుగారు రండి సార్. మీతోనే డాన్స్ నైట్. సో మీ 4 ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ రాబోతోంది. అండ్ ఈ టాస్క్ వినగానే వాళ్ళందరూ అమ్మయ్యా అనుకుంటారు. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. ఏ చెయ్యిపండి, హాయ్ చెప్పండి వాళ్ళకి. వెరీ గుడ్, సూపర్. అసలు చాలా అద్భుతంగా ఉంది. మీ మానసిక పరిస్థితి నాకు అర్థమవుతోంది. రకరకాలుగా ఉంది కాబట్టి మీ టాస్క్ చాలా ఈజీ చేస్తాను. హ్యాపీగా నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళి చేతులు వాడకుండా నోటితో అక్కడ ఉన్న అట్టుపండు తక్కువ ఓపెన్ చేసి ఓన్లీ అట్టుపండుని మాత్రమే, డిస్టర్బ్ గానే అట్టుపండు ఫుల్ ఉన్న అట్టుపండు తీసుకొచ్చి ఈ ఖాళీ ప్లేట్ లో వేసి వెళ్తారు. మళ్ళీ వెళ్ళి ఇంకోతాం. సో మీ దగ్గర 60 సెకండ్లు మాత్రమే టైం ఉంది. ఎన్ని అట్టుపండ్లు తీసుకొస్తారో చూద్దాం. 3, 2, 1 గో. నెక్స్ట్ టైం నుంచి అందులో ఉండగానే ఓపెన్ ఒక్కొక్కడికి అక్కడ పెట్టు. ఓన్లీ అట్టుపండు మాత్రమే కావాలి. దాంట్లో ఉంచి మెల్లగా, నాన్న అది అట్టుపండు నాన్న, మెల్లగా ఓపెన్ చేయాలి. దాంట్లో పెట్టు.
4 ఏంటి భయ్యా ఇది? కాదు, అడుగుతున్నా మామూలుగా. భూప్రపంచంలో ఎవరు అట్టుపండి ఇలా తినుండడు. సో మీ పరిస్థితి బానే ఉంది. ఆయన అక్కడ నుంచునుండగా మీరు ఆడుతుంటే చూడండి, వెనక నుంచి పొగలు వస్తున్నాయి. ఆయన కాలుతుంది, రే అట్టుపల్లేంట్రా. గురుగారు రండి మీ ఇద్దరు. సూపర్. అంతకు మించి 3, 2, 1 గో. గుంజు ఏదేం గుంజు అలా నాన్న నా చిట్టే నా బాగా అరగొచ్చాడు కదా. అబ్బా ఇప్పటి వరకు ఇవన్నీ డిస్కవరీ ఛానల్లో చూడమే తప్ప అదేంటో సముద్రం అంతా ఇది ఇంటి ముందు మురికాలలో పడ్డామంట. నాన్న రిటర్న్ జర్నీలో కాలే కానీ నాన్న వాళ్ళు ఎవరినైనా అడుగు, వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు. నాన్న అక్కడికి వెళ్ళి నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తప్ప 5, 4 భయ్యా పరిగెడతాడు తొక్కలు పడుతున్నాయండి. వెల్ డన్, సూపర్. ఉండి సాయంత్రం తిందాం ఒకేసారి. వెల్ డన్, సూపర్, వెల్ ప్లాన్. కమ్ ఆన్. సూపర్లీ టాలెంటెడ్ మీరందరూ. అండ్ ఇప్పటివరకు ఆడిన ఆట అలా ఆడాలని నేను అసలు అనుకోలేదు. నేను ఊహించుకున్నప్పుడు కూడా అలా లేదు. అది ఇక్కడ జరిగాక అదో రకంగా వచ్చింది. అది చాలా బాగా వచ్చింది. గురువు గారు కూడా చాలా బాగా ఆడటం వల్ల చాలా అద్భుతాలు జరిగాయి. ఒక అట్టుపండిని ఇంకో అట్టుపండిని చూపించి గుర్తుపట్టు అంటే అసలు గుర్తుపట్ట లేకుండా తయారు చేశారు వాళ్ళు అట్టుపండి. వావ్, ఇది కూడా నాటైపోయి ఉంది అని. సో ఇంత టాలెంట్ ఉన్నారు కాబట్టి ఇంకొక అద్భుతమైన క్వశ్చన్ అడుగుదాం. దానికి మీ వరకు ఆన్సర్స్ ఎలా వస్తే చూద్దాం. రైట్. సో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లో కంపల్షన్ లో అంటే తప్పనిసరి పరిస్థితిలో ఎంత కష్టమైనా సరే ఆ పని చేయాల్సి వస్తుంది. రైట్. చాలా సందర్భాల్లో నెక్స్ట్ డే మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా కూడా ఎగ్జామ్ ఉంటే తప్పకుండా చదవాలి. అది కష్టమైన పని. సో అలాంటివి సందర్భాలు మీకు ఏమైనా ఉన్నాయమ్మా? ప్రతి ఒక్కళ్ళు ఇవాళ షో అయిపోయేంత వరకు నుంచి మైక్ లో మాట్లాడే ముందు డ్ర్ అని ఆగి అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? గర్ల్ ఫ్రెండ్ మనీ ఎక్స్చేంజ్ చేయమన్నప్పుడు కష్టమైన ఇష్టమని బ్యాంక్ లో ఎక్స్చేంజ్ చేస్తాను. లైన్ లో నుంచి ఎన్ని కష్టాలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ మొదలు పెడదాం డార్లింగ్. ఓకేనా? కాలేజ్కి వెళ్ళడం కష్టమైన టాస్కే, బట్ తప్పదు భయ, ఇష్టంగా వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తాం? అటెండెన్స్ కోసం. మస్తు ఇట్లాంటివి కానీ సేమ్ కాలేజా? లేదు భయ. మరి ఎట్లా కలుస్తుంటారు? కోటి బస్ స్టాప్ అట్లా అటు సైడ్ అక్కడ ప్లాన్ గోకుల్ చాట్ వెనకాల అట్లా ఏమైనా ప్లాన్ చేసిరా? లేకపోతే మామూలు అమ్మ వీడికి మనస్పాట్లు ఎలా తెలుసు అనుకుంటుంది. మేము అక్కడే పడుతుంది, అక్కడే మరి తిరుగుతుంది. రోజు పొద్దున్నే లేచి పళ్ళు దోమాలంటే కష్టం కానీ తప్పదు. ఏం పర్లేమ్మా, రాత్రి బ్రష్ నోట్లో పెట్టి ముడుకో. పొద్దునకి ఏకలో పొల్లో ఏదోటి మిగులుతాయి. ఓకే, వెరీ గుడ్. అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవడానికి కష్టమైన ఇష్టంగా వేసుకుంటాం. అవసరం లేదు, మీరు అసలు వేసుకోగలరు. నైస్ ఇయర్ రింగ్స్, చాలా బాగుంది. ఏం లే, ఇక్కడ వరకు జిగేయాలని కొడుతున్నాయి నాకు. వచ్చిన వైట్ ఊరు గంటాపరణములతో నిండి ఉన్నా. సంపూర్ణేష్ బాబు ఫస్ట్ షో రిలీజ్ అయినప్పుడు మనం టికెట్ల కోసం లైన్ లో నిలబడ్డా గానీ టికెట్లు దొరకకుండా కష్టమైనా గానీ ఇష్టంతో నిలబడతాం. ఆల్మోస్ట్ మూవీ అంతసేపు వచ్చింది, ఇంచుమించు ట్రైలర్ అంతసేపు వచ్చింది. ఏం లాభం లేదు, ఏం ప్రాబ్లం ఏం లేదు. పాట పాడినా మా వాళ్ళ కోసం పాడుగా చాలా. నీ చూపులే ఓసారిలా చూడే చెలి అన్న లేచిండ్రే. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా ఈ ఫ్లైంగ్ కి సేమ్ కదా అందమంతా నీది.
మా ఇష్టమైన ప్రభాస్ సినిమా వెళ్తున్నప్పుడు లవర్ ఫోన్ చేసి షాపింగ్ వెళ్దామన్న ఇష్టమైన కష్టమే వెళ్ళాలి. ఎక్కడ రమ్మని? షాపింగ్. ఒక గంట వెయిట్ చేయమని, సినిమా అయిపోతుంది కదా. నేను వచ్చి పెడతా అంటే ఒక్క గంట అంటే అది అయిపోతుంది. ప్లెడ్జ్ లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పాలంటే కష్టమైన చెప్పాలి, తప్పదు. మిడ్ నైట్ దాకా లవర్ తో చాటింగ్ చేయాలంటే కష్టంగా ఇష్టమైన కష్టమే కొంచెం. అంటే అన్ని టాపిక్స్ ఉండవు కదా, ఏం మాట్లాడుకుంటారు? అంటే లవర్ లో ఏమంటారు అంటే ఇద్దరు అబ్బాయిలు చాలా తక్కువసేపు మాట్లాడుకుంటారు, ఇద్దరు అమ్మాయిలు అయితే రాత్రంతా మాట్లాడుకుంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏం మాట్లాడుకుంటారు ఎక్కువసేపు? ఏం తిన్నావు? నేను కూర వేసాను. ఏం కూర? ఎగ్జామ్ హాల్లో 3 hours కూర్చోవడం కష్టమైన ఇష్టంగా. వెరీ టఫ్ అమ్మా. ఫ్రెండ్స్ మందు కొట్టుమన్నప్పుడు ఇష్టం లేకపోయినా కొడతాం. చదవడం ఇష్టం లేకపోయినా చదవమని బలంతో పెడితే చదవు, గాని ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం రెడీగా ఉంటారు. మందు తాగేటప్పుడు స్టఫ్ లేకపోయినా అట్లనే కొంచెం కష్టంగా. ఆంటీ, ఈ విషయం విన్నారా మీరు? నేను చెప్పాను నాన్న, ఇంటికి వెళ్ళాక వేటికి ఏ విషయం అయితే బాగుంటుందో తెలుస్తుంది. మమ్మీ హాఫ్ ఆమ్లెట్ వేసేస్తుంది. అనవసరం వదిలేద్దాం అనుకున్నాను, నువ్వు ఇప్పుడు చెప్పిన దానికి నీకు సన్మానం జరగాల్సి. మైక్ పక్కన అబ్బాయికేమా ఈ 2000 అక్కడే చాలు అన్న, నన్ను అక్కడ చాలు అన్న. ఆయన కంఫర్ట్ కోరుకున్నాడు, కిందకు వస్తాడు. ఈ 2000తో కాలు పట్టున వేలు పట్టుకో భయ్యా, సౌండ్ ఇక్కడ రావాలి ప్రతి ఒక్కరిది. రెడీ? థ్యాంక్ యూ. చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కూర మంచిగా లేకపోయినా కష్టంతో ఇష్టంగా తినాలి. నేను బాగా చెప్తున్నా. నువ్వు ఇప్పుడు ఓ పంచే కాకుల గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. కాకుల గురించి. కాకులు కావు కావు అంటాయి, ఎగురుతాయి. ఎట్లుంటాయి? నల్లగా ఉంటాయి. ఇంకా ఏడ పడితే ఆడ బాత్రూమ్ పోతాయి. ఎంత పద్ధతిగా చెప్పాడు చూడండి. బాత్రూమ్ పోతుంటే ఏడ పడితే అక్కడ పోతుంటే. మీతో కలిసి డాన్స్ చేయడం కష్టమైన ఇష్టంగా చేస్తాం. ఏం మాట్లాడారు? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు వచ్చిందే డాన్స్ 4 స్టెప్పులు. మాకు రాదు కదా. అయ్యో భలేవారే, చేద్దాం తప్పకుండా. ప్రెసెంట్ ఉన్న బాయ్ ఫ్రెండ్ కంటే ప్రపోజ్ చేసిన బాయ్ ఫ్రెండ్ అందంగా ఉంటే తప్పక ఇష్టంగా ఉన్న బాయ్ ఫ్రెండ్ తోటే కంటిన్యూ అయిపోవాలి. వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మా. దీని గురించి ఒక మంచి థీసిస్ ఉంది నా దగ్గర, తర్వాత డిస్కస్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మనం తనను కలవడానికి కష్టమైన ఇష్టంగా వెళ్తాం. ఎగ్జామ్స్ రాయడం కష్టమైన గానీ ఇష్టంగా రాయాలి, తప్పదు ఇక. మమ్మీ గుడికి వెళ్ళేటప్పుడు పంజాబ్ డ్రెస్ వేసుకొని రావడం ఇష్టమైన కష్టంగా వేసుకొని వెళ్తాం. ఏమిటో అట్నుంచి ఇటు వేసుకుంటున్నారు మీరు. ఆకిస్ పాకిస్ కరివేపాక్. తినడం కష్టమైన ఇష్టంగా తింటాం. కొంచెం బాగా తినాలి నాన్న. ఒకేసారి 3 బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం కష్టమైన ఇష్టంగా చేస్తాం. ఎలా అమ్మా? హౌ? నువ్వు ఫుల్ వేసుకుని దొరుకుతున్నావు, ఒకటికి కానాలేదు మాకు ఇక్కడ. యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నప్పుడు ఫ్రెండ్ వచ్చి తన లవర్ గురించి చెప్పినప్పుడు. గర్ల్ ఫ్రెండ్ కిస్ అడిగినప్పుడు అడిగితే లిఫ్ట్ ఇద్దాం అనుకుంటే మేకప్ వేసుకురాలేదు. కష్టమైన తప్పదు కాబట్టి వేరే వాడిని పట్టుకుంటుందని ఇవ్వాల్సిందే కష్టమైన. కళ్ళు మూసుకుని రానా? అలా అక్కడే ఉండి కళ్ళు మూసుకుని. ఇప్పుడు నీకు కొన్ని వస్తాయి, దాన్ని బట్టి ఎవరనేది గెస్ చేయాలి. ఓకే, కళ్ళు అలాగే మూసుకుని. అబ్బా నువ్వు ఏ చేతులు వాడుతున్నావు? అరే అరే అబ్బా అబ్బా అరే. రెడీ? 1 2 3 పెట్టు. థ్యాంక్ యూ, వెరీ గుడ్, సూపర్. చూసారా, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన భేదాలు ఏం లేవు. మా ఊర్లో దీన్ని మధ్య కక్కుర్తి అంటారు. ఓకే, థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేయమంటారు కదా, 2 minutes వెయిట్ చేయి వస్తున్నా, 2 minutes వెయిట్ చేయి వస్తున్నా అంటారు. 2 hours అయితే ఇంకా రారు, బట్ కష్టమైన ఇష్టంగా చేస్తాం. తప్పదు, అది ధర్మం. మిడ్ నైట్ బాయ్ ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అంటే కష్టమైన గోడ దూకడం. జాగ్రత్త, ఈసారి గోడ దూకు. ఫ్రెండ్స్ వాడ్కా తాగమని ఫోర్స్ చేసినా గానీ కష్టమైన కానీ ఇష్టంగా తాగుతాం. ఫోన్లో మూలబడి ఉంటుందని కదమ్మా. మద్యపాని ఆరోగ్యానికి హానికరం. నా బాయ్ ఫ్రెండ్ వంట వండి తిను అని చెప్తే కష్టంతో ఇష్టంగా తింటాను.
మీరు తింటారా వండుతున్నారా? తింటా. ఆయన వండుతాడా? ఆయన వండుతాడు. వావ్, ఆయన వంట వచ్చా? వచ్చు. ఎలా వచ్చా ఆయనకి? చేతోటి. అదే నల్లగానే ఉంటుంది ఉప్మా? కాదు, తెల్లగుంటది. తెల్లగుంటుంది ఈ మధ్య. అవునవును. వెరీ గుడ్ నాన్న, కూర్చో. మిడ్ నైట్ లవర్ కాల్ చేసి ఏం తినడానికి తెమ్మన్నా కష్టమైన ఇష్టంగా చేస్తాం. సిగ్గా ఎల్లుండి పెట్టుకోవడం కష్టం, బట్ ఇష్టంగా పెట్టుకుంటాం. ఎందుకంటే తప్పదు కదా, మన ప్రాణం కాపాడుకోవాలి. నువ్వు ఇందా నుంచి తేడా ఉన్నావు, నేను చెప్తున్నా. అండర్ వేర్ లేకుండా గ్రౌండ్ లో పరిగెత్తి కష్టంగా ఉన్నా ఇష్టంగా చేయడం. ఏం చెప్పావు? అండర్ వేర్ లేకుండా గ్రౌండ్ లో పరిగెత్తడం. ఎందుకు పరిగెట్టావు నువ్వు? పనిష్మెంట్ ఇచ్చారా? ఎవరిచ్చారు? సీనియర్స్. అయినా సరే పరిగెట్టావు. అప్పుడు నీ మానసిక స్పందన ఏంటి? స్వేచ్ఛ. ఎగ్జామ్ హాల్లో పక్కన అందమైన అమ్మాయి కూర్చున్నప్పుడు ఎగ్జామ్ రాకున్నా రాసినట్టు యాక్ట్ చేయడం. రే అనక పగలనక కష్టపడి బాగా చదువుకుని వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటే నువ్వు థ్యాంక్ యూ, సూపర్, చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు భయ్య. ఇందాక చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను, అబ్బే ఇంకా తెలివైన వాళ్ళు మీరు. సో చాలా మంది ఆన్సర్స్ ఇచ్చారు, అందులోంచి కొంతమంది ఇప్పుడు ఇగో ఇక్కడికి వచ్చి ఒక టాస్క్ చేస్తారు, రైట్? సో ఇందాక బాయ్స్ ఆడారు కదా, సో అమ్మాయిలు గెట్ రెడీ. మీ ఇద్దరు సెకండ్ రో వజ్ర వైట్ ఊరిన కంఠాభరణములతో నిండి ఉన్న మేడం గారు. సో మీ 10 మంది వచ్చారమ్మా. ఇందులో 5గురు ఒక టీం ఉండాలి, 5గురు ఒక టీం ఉండాలి. ఎవరెవరు కొట్లాట్లు ఉన్నాయి వాళ్ళు అపోజిషన్ టీమ్ లోకి వెళ్ళిపోయి ఎవరంటే ఇంకోళ్ళకి ఎవరికి పడదో వాళ్ళు మాత్రం ఇంకో టీమ్ లో ఉండండి. వెరీ గుడ్, సూపర్. సో మీ 5గురికి ఇప్పుడు టాస్క్. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు మీరు అందరు కలిసి చక్కగా కూచుక్ ట్రైన్ ఆట ఆడతారనమాట. ఫస్ట్ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న బెలూన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సెకండ్ పర్సన్ కి మధ్యలో ప్లేస్ చేస్తారు. సో అప్పుడు ఇద్దరు కలిసి హ్యాండ్స్ పెట్టకుండా హ్యాండ్స్ ఇలా బయటికి పెట్టాలి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి ఇంకో బెలూన్ తెచ్చుకొచ్చి ఇక్కడ ఉండే థర్డ్ పర్సన్ కి ముందు పెడతారు. అలా థర్డ్ పర్సన్ ఇట్స్ లైక్ రిలేలో ఆడతాం కదా అలాగా. రెడీ? సో ఫస్ట్ వెళ్ళొచ్చే వాళ్ళు, సెకండ్ వెళ్ళొచ్చే వాళ్ళు, థర్డ్ వెళ్ళొచ్చే ఎవరన్నా వాళ్ళిద్దరు ఎంత దగ్గర కాంటాక్ట్ లో ఉంటే బెలూన్ పడిపోకుండా ఉంటుంది. మధ్యలో ఎప్పుడు బెలూన్ పడిపోయినా మళ్ళీ పరిగెత్తుకుంటారండి ఇక్కడ రండి. ఇది జరుగుతున్నప్పుడు ఒకళ్ళు కాళ్ళడ్డం పెట్టుకోకండి, దయచేసి కింద పడకండి. నా భయం అంతా బెలూన్ కి ఏం కాకూడదు, ఫ్లోర్ కి ఏం కాకూడదు. వెరీ గుడ్. 3, 2, 1 go. రౌండ్ తిరగాలి టప్. ఇద్దరు కలిసి వంగండి అమ్మా. ఒకళ్ళు వంగుంటే బెలూన్ పైకి వెళ్ళిపోద్ది కదమ్మా. బెలూన్ తీసుకునేటప్పుడు ఇద్దరు ముగ్గురు అందరూ కలిసి వంగవాలి. వన్ టూ త్రీ ముగ్గురు కలిసి వంగవాలి. మీ ఇద్దరు మీ పొజిషన్ వెళ్ళిపోండి. మీరు ఇంకో బెలూన్ తీసుకుని ఇద్దరిని జాయిన్ చేసుకోండి. అరే రే రే అదేదో ఇటు వచ్చే బదులు అటు వెళ్ళొచ్చు కదా, అక్కడ బెలూన్స్ ఉన్నాయి. వెళ్ళండి అటు వెళ్ళండి. ఇటు ఎందుకు వచ్చారు? అసలు ఏముందని వచ్చారు ఇక్కడ? నలుగురు ఒకళ్ళు
జాగ్రత్త. నువ్వు దగ్గరకుండు మా బ్లూ డ్రెస్. ఆవిడ వెళ్ళిపోయింది. ఒకటి మిస్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి. ఓకే వెళ్ళాలి, సూపర్. మీరు ఫైనల్ గా ఏదో చేశారు, ఏమిటో. మీరు ఎంతసేపు నుంచి ఆడుతున్నా ఇద్దరిద్దరే వెళ్తున్నారు. ఆ మూడో వ్యక్తి బెలూన్ పడిపోయింది, నేను వెళ్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆవిడ రావట్లే. చాలా హ్యాపీగా చాలా చక్కగా ఆడారు. వెల్ డన్, సూపర్. అంటే అంతమంది అమ్మాయిలు కలిసి కట్టుగా ఒక టీమ్ లో ఆడతారు అంటే వినడానికి మనగా వింతగా ఉంటుంది. సో అలాంటిది మీరంతా ఒక టీం ఫామ్ అయి ఈ చైన్ గేమ్ ఆడారు. వెల్ డన్, థ్యాంక్ యూ. ఎక్స్ప్రెస్ రాజాలో ఇక ఇప్పుడు ఫైనల్ 2 మెంబర్స్ ఈ చైర్స్ లోకి వస్తారు. సో ఆ ఇద్దరు ఎవరంటే మేడం గారు, కళ్ళజోడు మేడం రండి. నాకే వచ్చిరండి డాన్స్. కంగ్రాచులేషన్స్, సూపర్. సో ఈవిడతో పాటు పోటీ పడడానికి మరొకరు రాబోతున్నారు ఆ చైర్ లోకి. గురుగారు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక ఫైనల్ టాస్క్ ఏంటంటే ఆ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్రం తిరుగుతుంది. అది ఆగాక వాళ్ళకి తిరుగుతుంది. దాని తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న పిండి ముద్దను ఒకటి తీసుకుని ఆల్రెడీ పిండిలో కూర్చున్న స్టాల్ మీద పిండి పెట్టి దాని మీద ఒక గ్లాస్ నుంచి ఓకేనమ్మా? ప్రాబ్లం లేదా? కళ్ళజోడు తీస్తారు, పిండి పిండిలాగే ఉంటుందిగా. ఓకే, సో ముందుగా మేడం గారు మీ ఛాన్సే. 3, 2, 1. ఇంకేంటి మేడం గారు విశేషాలు? స్టడీస్ కాకుండా రెగ్యులర్ గా ఏం చేస్తూ ఉంటారు? డాన్స్ చేస్తూ ఉంటారా? ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, వెరీ గుడ్. సో పాటలు పాడడం కానీ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అసలు ఎప్పుడైనా ప్రయత్నించారా? లేవు, ఇప్పుడు అసలు చేయలేదు. రౌండ్ రౌండ్ గా తిరుగుతూ పాట పాడితే ఎలా ఉంటది అనేది ఉంది. చాలు ఆపండి. ఇలాంటి పొజిషన్ లో ఎప్పుడైనా మేకప్ వేసుకోమనాలి, చాలా క్లారిటీగా ఉంటుంది. ఆవిడ ఆపని అడుగుంటే ఈ పాటికి ఆపేసేవాడిని. నేను అడిగినా అప్పుడే ఆపండి అని. మీరు అడిగినారా? ఇందాకే ఆపమని. 3, 2, 1. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మా బ్లెస్సింగ్స్ ఎందుకమ్మా? వెళ్ళండి, పర్లేదు. గో, నేను రాను, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా ఇటు కాదమ్మా, అటు అటు తల్లే తల్లే అటు. ముందు పిండి ముద్ద తీసుకోండి, నోట్లో వేసుకుని సరిగ్గా ఉందిలే, టేస్ట్ చూడండి. వెరీ గుడ్. చాలా పద్ధతిగా ఇవి ఏంటో బజ్జీలు వేస్తున్నారు. గ్లాస్ తీసుకురమ్మా. కళ్ళజోడు లేకపోవడం వల్ల కళ్ళజోడు కావాలమ్మా? వద్దు. భయపడి మూడోది పెట్టేమా. ఇది ప్రపంచం వైపు రామ్మా, ఇటు వచ్చి చెప్పా అయినా ఉండట్లేదు. 5, 4. ఓకే ఆంటీ, టైం అయిపోయింది. వెరీ గుడ్.
సూపర్, భలే ఆడారు, వండర్ఫుల్. అమ్మా పిండి రాసేద్దామని అబ్బా. ఓకే ఓకే, అటు సైడ్ ఉండి వస్తా కాసేపు. చాలా కష్టపడి ఆడారు, రౌండ్ రౌండ్ తిరిగారు దాని మీద. అండ్ తిరిగిన తర్వాత ఆపాక పాప వాడు బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా ట్రై చేశారు. వద్దమ్మా, అయ్యో భలేవారే, వయసులో పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి దండం పెట్టకూడదు కదా, అందుకే వద్దు వద్దు అని ఆపుతున్నా. అయినా సరే ఆవిడ వెళ్ళలేదు. అరే ఉండమా నాన్న. సో అయినా సరే చాలా స్ట్రైట్ లైన్ లో నడుచుకుంటూ వచ్చారు మీరు. వచ్చి ఓ వాట్ ఏ డెకరేషన్. ఇదేం చూసావు, ఆయన తయారు చేస్తాడు చూ డిజైన్, అద్భుతంగా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఆడినప్పుడు మాక్సిమం యూనో కింద పడితే ఫ్లోర్ కి ఏమైనా వద్దని భయం వేసేది. నువ్వు జాగ్రత్తగా ఆడినా ఆ కుర్చీ కింద ఉన్న మోటార్ చెడిపోవాలి. అలా ఉండాలి ఆట. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. ఒక్క చేతి ఆపిలా. దాంతో మాట్లాడినా నాన్న, దాంతో రొమాంటిక్ అది అవి వినట్లే. ప్లీజ్ డార్లింగ్, ఐ లవ్ యూ. కుర్చీలకి గోడలకి ఏది పెడితే ఐ లవ్ యూ అనా? నా బుజ్జి కదా, నా బంగారం కదా, నా బుజ్జి బంగారం. ఆగు, తొడగొట్టి చిన్న ఆగిపోతుంది నా మాటికి తొడగ. అబ్బే చెప్పగా ఆగిపోయి ఏం తిరగా కూర్చో, వస్తుంటది. 3, 2, 1 go. Hands down. Oh wow, very interesting brother. అప్పుడే కళ్ళు మూసుకుంటావు. నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానంద గారు ఇలాగే ఎక్కుతారు. ఏమైంది అన్న? ఏం కాలే నిన్ను కాదు నాన్న, ఇంజన్ అది నూనె వేయాలి అంట. నూనె వేయాలి ఎందుకంటే సౌండ్ వస్తుంది లోపల నుంచి. నూనె వేయాలి. అయ్యో అన్యాయం అన్యాయం. ఒప్పుకోండి. అరే ఒకసారి జ్యూస్ తీసుకురా. అది కావాలా? రండి ఇంకో ఇద్దరు ముగ్గురు రండి. ఆ చైర్కి చిన్న మానసిక ప్రాబ్లం వచ్చింది. ఇట్స్ గణిత శాస్త్రంలోనే ఒక మెడికల్ మిరాకిల్ అది. సైంటిఫిక్, ఇట్స్ మెడికల్ మిరాకిల్. నాన్న బంగారం పట్టుకోవడానికా? నీ చేయి ఆయన పట్టుకుంటాడు, ఈ చేయి ఈయన పట్టుకుంటాడు. పరిగెట్టండి, వాళ్ళకి తిరుగుతుందేమో. మెల్లగా నాన్న, కుర్చీ ఓ పని. దీంతో వీరి గుమ్మడి పండు ఆట ఆడతారా? అది 3, 2 అనుకో. ఆ మధ్యలో ఆయన తిరుగుతుంది. అన్నా మామూలు సైజే తీయాలన్నా, మనకు నచ్చిన సైజ్ తీయకూడదు. పిండి స్ట్రాని కొంచెం దూరంగా పెడిచి దానికి సపోర్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది ఆర్టిఫిలో. ఎస్ భయ్యా, నువ్వు చేయగలవు. కమాన్, నీకు వంట వచ్చా? ఎప్పుడైనా ట్రై చేసావా? వంటింట్లో వెళ్ళావా ఎప్పుడైనా? టీ పెట్టినా? ఎట్లున్నారు వాళ్ళంతా? ఎట్లున్నారు వాళ్ళంతా? నాకే పెట్టావా? ఓకే ఓకే. టీ అనుకుంది ఆగేసిండ. అది ఇది టీ అనుకుంది ఆగిండట. ఇదే ఆల్రెడీ స్టార్ట్ అయింది. పిండి బాలే, పిండి సర్దుతుండే. 5, 4 4 ఒకేసారి పడ్డాయి అంటే అది ఫుల్ అయింది, కింద పడుతుంది. సూపర్ బ్రదర్, వండర్ఫుల్. ఓ పిండి లేదుగా. చెమ్మ చెక్క ఈయన మాత్రం ఎగడ్డట. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. అంటే కుర్చీతో ట్రై చేసాం, దాని మోటార్ అన్న మళ్ళా కుర్చీలో దింపేసి వేరే కుర్చీ ట్రై చేసాం. ఆ కుర్చీ బ్యాలెన్స్ అవడం వల్ల వీళ్ళు చక్కగా వీరి గుమ్మడి పండు ఆడారు. మిగతా ఇద్దరు వాళ్ళిద్దరికి ఇంకా ఇప్పుడు కూడా తిరుగుతోంది. నువ్వు మాత్రం సెంటర్ లోంచి అని తిప్పావు. అండ్ చాలా బాగా ఆడావు అక్కడ. వెల్ డన్ బ్రదర్. వీళ్ళిద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్ ఎవరంటే 3, 2
1. Congratulations! పాట ఎంత హిప్ హాప్ సాంగ్ వచ్చినా అన్నకు మాత్రం మనసేలే మాయాదారి లోపల అదే ప్లే అవుతుంది. బట్ కంగ్రాచులేషన్స్, 5000 రూపీస్ గిఫ్ట్ వౌచర్. వెరీ వెల్ డన్, సూపర్. వాట్ అండ్ ఎనర్జీ, అండ్ చాలా బాగా ఎంటర్టైన్ చేసావు మమ్మల్ని అందరినీ. సో చాలా కష్టపడి ఆడావు. నా ఫోన్ తెచ్చుకో. Congratulations. Thank you so much. Thank you. సో మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. సూపర్ ఎనర్జీ మీ అందరిది, అండ్ చాలా టాలెంటెడ్ గా ఆన్సర్స్ ఇచ్చారు. మీ తెలివితేటలు ఇలాగే షార్ప్ గా ఉండాలని కోరుకుంటూ, అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అనుకో కూడా నేనే బక్రయ్యా ఒక రోజు. అంటే నైట్ నడుచుకుంటూ వెళ్తున్నా రోడ్ మీద, హైవే మీద. ఒక అతను వచ్చి భయ్యా రూట్ తెలీదు, జర చూపిస్తావా అని కార్యక్రమం అన్నాడు. ఎవరు అడిగారు రూట్ ఇంతకి? ఒక 30 years అబ్బాయి. 30 years అబ్బాయా? అయితే సడన్ గా గేర్ వేస్తున్నా త్వరగా చేసాడు. ఏదో చెప్తా అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకసారి కంబైన్ స్టడీస్ కి మా ఫ్రెండ్ ని ఇంటికి పిలిచాను. వాటర్ లో ఓడగా కలిపేసి ఇచ్చాను.